విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కథగా కంపేర్ చేస్తే బాహుబలి కంటే కూడా ఇది గొప్ప కథ. బట్ వెన్ మేకింగ్ పరంగా వస్తే మీరు రెండింటిని ఎలా విశ్లేషిస్తారు? బాహుబలి అనేది వాళ్ళు కథను బేస్ చేసుకుని తీలేసి, ఓకే, వాళ్ళు ఒక విజువల్ వండర్. ఓకే, నేను దీన్ని సీజీలో ఒక ఇదిగా చేద్దామని ఏమాత్రం ఏం చేయలేదు. ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మిమ్మల్ని బాగా వెన్ను తట్టి ఉన్న మనిషి ఎవరు? నాకున్న వెన్ను దన్ను అంతా తెలుగు చిత్ర పరిశ్రమ. ఏమైనా తేడా కొట్టుంటే ఈరోజు గుణశేఖర్ గారి పరిస్థితి ఏంటి? ఇక్కడే ఉంటాం. నేను నిర్మాతగా తీయడానికి నా దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, నాతో తీయడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవచ్చు, కానీ నా ఆలోచనలు కానీ నాలో ఉన్న నా క్రియేటివిటీని కానీ దానికి సంఖ్యలు అయితే ఉండవండి. దాన్ని అయితే ఎవరు ఆపలేరు. క్లాసిక్స్ తీసిన గుణశేఖర్ గారు అప్పుడప్పుడు మధ్యలో నిప్పు లాంటి సినిమాలు ఎందుకు ఇస్తున్నారు అసలు? అంటే సార్ అదే తెలిస్తే ఎందుకు తీస్తాం సార్? తీయం కదా, అది తెలియదు కదా. నిప్పు తీసేటప్పుడు కూడా క్లాసిక్ అనుకుంటాం మనం, అంతే కదా. ఒక టాక్ ఉంది ఏంటంటే ఎక్కువ ఎవరిని కలవరు అని. అంటే అలాంటి కలవకపోవడం వల్ల మీరు అప్డేట్ అవ్వలేకపోతున్నారేమో. ఒక పుస్తకం చదివితే కొన్ని వందల జీవితాలని చదివినంత అప్డేట్ అవుతాం. ఒక సినిమా చూస్తే కొన్ని వేల కథా చర్చల్లో పాల్గొన్న అంత అప్డేట్ అవుతాం. అసలు ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు ఈ ప్రాజెక్ట్ అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే మరి మీకు బయట నుంచి మరి ఎంత కష్టంగా కనిపించిందో తెలియదు, కానీ ఈ ప్రాజెక్టు నేను వెళ్తున్న ప్రయాణం అయితే నాకేం అంత కష్టంగా అనిపించలేదు సార్. ముక్కోపి అని మీరు కొంచెము ఇదవుతారని కొంచెం అని ఒక చిన్న కంప్లైంట్ ఉంది. దాని విషయం చిన్నదేంటి పెద్ద ఉంటుంది, నా దగ్గర పని చేయడం అంత ఈజీ కాదండి. వరుస విజయాల్లో ఉన్నప్పుడు 100 అడుగులు ముందుకేసినా అది గొప్ప విషయమేం కాకపోవచ్చు, కానీ తన అపజయంలో కూడా 1 అడుగు ధైర్యంగా ముందుకేసినా అది నిజమైన ఆత్మవిశ్వాసం అవుద్ది. అలా 1 అడుగేంటి, తన అపజయంలో కూడా ఎన్నో అడుగులు ముందుకేసి ఎంతో ధైర్యంతో తన కెరియర్ని కూడా రిస్క్ చేసి రాణి రుద్రమదేవి లాంటి భారీ సినిమాని మనకు అందించిన గుణశేఖర్తో ఈరోజు మన టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. ఓకే గుణశేఖర్ గారు నమస్తే అండి. ఇది ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 3 వీక్స్ అయినట్టుంది కదా సార్? 3 వీక్స్, 4th వీక్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు ఈ సినిమా విషయంలో ఎలా అంటే సినిమా ఫలితం ఎలా ఉంది, మీరు దానిపైన విశ్లేషణ ఏంటి మీది? ఫలితం చాలా బాగుందండి. ఓకే, అది ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు, జనమే చెప్పారు. ఓకే, ఈ 4 వారాల్లో చాలా అత్యధిక కలెక్షన్లో రాబట్టుకున్న సినిమా. ఓకే, అంటే యాక్చువల్గా అయితే ఇండియా అనేది పక్కన పెడితే సౌత్ ఇండియాలో ఒక ఫిమేల్ ఓరియంటెడ్ ఫిల్ము 60 కోట్ల క్లబ్లో ఓన్లీ థియేట్రికల్ 60 crores క్లబ్లో చేరటం అనేది ఫస్ట్ టైం అండి. ఓకే, ఇప్పటివరకు సౌత్ ఇండియాలో ఏ సినిమాకి అవకాశం దక్కలేదు. అలాగే ఈ 60 crores క్లబ్లో పెద్ద హీరోలు సినిమాలు తప్ప మామూలు సినిమాలు చేరవు, అదొక క్రెడిట్ ఉందండి. అలాగే మొదటి రోజు కలెక్షన్లో తెలుగు సినిమాలు టాప్ 10లో ఇది చోటు చేసుకుంది. అలాగే మొదటి వారం కలెక్షన్లో కూడా ఇది టాప్ 15లో చోటు చేసుకుందండి. ఓకే, ఓకే. ఇది యాక్చువల్గా సినిమా బడ్జెట్ ఎంత అయింది సార్? బడ్జెట్ దాదాపు 80 కోట్లు అయింది సార్. ఓకే, సో యు ఆర్ హ్యాపీ విత్ ద కలెక్షన్స్? వెరీ హ్యాపీ. నేనే కాదు, మనం సినిమా కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఓకే. గుణశేఖర్ గారు అంటే ఇది ఇంకా 4వ వారంలో ఉన్నది. దట్టు ఇప్పుడు నేను చెప్పిన కలెక్షన్ వివరాలు కూడా ఓన్లీ థియేట్రికల్ అండి. ఇంకా మనకి అదర్ బిజినెస్ శాటిలైట్స్ వీడియో ఇవేమీ కాకుండా అనమాట, ఆన్లైన్ ఏమి కాకుండా మాత్రం. సో అందువల్ల ఇప్పటివరకు మనకు థియేట్రికల్ విషయానికి వస్తే బయర్స్ చాలా హ్యాపీగా ఉండడమే కాదు, వాళ్ళందరూ చాలా పెద్ద ప్లస్లో ఉండటం. నైజాం అయితే మీకే తెలియచ్చు ఫిగర్స్, నైజాం ఫిగర్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. సో దానికి సమానంగా ఆంధ్ర సీడెడ్ కూడా ఉండటం విశేషం అండి. అంటే గుణశేఖర్ గారు ఈ ప్రాజెక్ట్తో కొంచెం ఏదో మొత్తానికి సేఫ్లో పడ్డారు, హ్యాపీ అన్నట్టుగా బయట టాక్ ఉంది. అంటే ఓకే, అంటే ఇంత భారీ రిస్క్ చేసి జస్ట్ సేఫ్ ప్రాజెక్ట్ అనుకోవడం అన్నది ఎంతవరకు? జస్ట్ సేఫ్ మించిన విజయం ఏముంది సార్ దీనికి? ఎందుకంటే ఇది బడ్జెటే దాదాపు 80 కోట్లు అన్నప్పుడు, అంటే 80 కోట్ల
సేఫ్లో పట్టడం అనేది ఎంత గొప్ప విజయం. ఓకే. ఇది అంటే చాలా గొప్ప విశేషం సార్ ఇది. అంటే మీ దృష్టిలో ఒక 3 కోట్లు పెట్టి తీసిన సినిమా 15 కోట్లు వసూలు చేయడం గొప్ప విషయమా? మీలాగా 80 కోట్లు సినిమా తీసి 90 కోట్లు రావడం గొప్ప? అంటే అది అన్ని సినిమాలకి వర్తించదు సార్. అంటే ఇప్పుడు రుద్రమదేవి లాంటి ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ని మనం మొదలుపెట్టి 3 కోట్లలో తీద్దామని ప్రయత్నించినా జరగదు, తీలం. సో దీనికి ఖర్చు అనేదే చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకని ముందే తెలిసిపోద్ది ఇది. మనం అంటే ముందే దీనికి మనం ఎలా అంచనా వేస్తాం, ఇది 80 కోట్లు తీసాం కదా, 3 కోట్ల సినిమా వాడికి మనం 30 కోట్లు ఇచ్చాం, 80 కోట్లు తీసినోడికి 280 కోట్లు ఇద్దామని అనుకోరు ప్రేక్షకులు. మన మార్కెట్ కంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో ఇది ఎంతవరకు కరెక్ట్ చేస్తుంది అని మనం ముందే సిద్ధపడ్డాం. దీని మీద ముందే ఖర్చు పెట్టడానికి, అంటే ఆడియన్స్ గొప్ప విజయాన్ని అందిస్తారన్న ఒక నమ్మకమే పెట్టుబడిగా దిగింది ఇది. సో అందువల్ల ఇది చాలా గొప్ప విజయంగానే భావించవచ్చండి. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడైనా ఎనీ స్టేజ్, షూటింగ్ మధ్యలో కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్లో కావచ్చు, అసలు ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు ఈ ప్రాజెక్ట్ అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? 1% కూడా అనిపించలేదండి. ఎందుకంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓవర్ నైట్ డైరెక్టర్ అయినోడు కాదు, ఓవర్ నైట్ సక్సెస్ చూసినోడు కాదు. సో సినిమా ఇండస్ట్రీలో లోతుపాతులు కేవలం డైరెక్టర్గానే కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా నాకు మంచి ఫౌండేషన్ ఉంది. సో అందువల్ల ఏ సినిమా మనం తీస్తే ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది పూర్తి అవగాహన ఉన్నవాడిని. సో అందువల్ల నేను నిర్మాతగా స్టార్ట్ చేసినప్పుడే ఇలాంటివన్నీ నేను ఊహించాను. అన్నిటికీ ప్రిపేర్ అయ్యే, ఒక యుద్ధానికి ప్రిపేర్ అయిన ఒక సైనికుడు అయితే ఎలాగైతే అన్నింటికి సిద్ధపడతాడో అలా సిద్ధపడే దిగని తప్పితే ఇది అసలు ఏ క్షణంలో కూడా ఎందుకు మొదలెట్టాం అనేది అసలు 1% రాలేదు. ఓకే. కానీ ఈ మధ్య మీరు ఒక 2-3 ప్రెస్ మీట్స్లో కంటతడి పెట్టారు. అంటే అఫ్కోర్స్ అంటే ఎంతో పెయిన్ ఉంటే తప్ప అది జరగదు. అంటే ఆ పెయిన్ వెనక గల కారణం ఏంటి, అసలు ఏంటి దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ అవటం అండి. కంటతడి పెట్టడం అనేది అది అంటే సందర్భాన్ని బట్టి. ఇప్పుడు అంటే కేసీఆర్ గారు ఈ సినిమాకి అసలు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇంకా వివరించక ముందే నా సినిమా పరిస్థితిని, అంటే ఇంత ఖర్చు పెట్టి ఒక చారిత్రాత్మక సినిమా మొదలుపెట్టాను, ఇలా ప్రభుత్వం వైపు నుంచి నాకు సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని నేను ఇంకా పూర్తిగా చెప్పకముందే ఆయన ఇవ్వటం అనేది అది అసలు మాటల కన్నా ఒక గొప్ప కృతజ్ఞతాభావం. ఆ కృతజ్ఞతాభావం సందర్భంగా ఎనీ మనిషి, ఇప్పుడు మనందరం ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నామంటే చాలా సెన్సిటివ్గా ఉంటాం. సో అది ఒక ఎమోషనల్ మూమెంట్. ఇప్పుడు అలాగా అనుష్క నా సినిమాకి చాలా కష్టపడిన విధానం, దాని గురించే అడ్రస్ చేస్తూ చెప్పాను. ఏంటి, నేను ఒక రుద్రమదేవ్ అనే ఒక నాన్ డీటెయిల్లో స్టోరీ చదివి ఆ పాత్రకి ఎలాగైతే నేను ఇన్స్పైర్ అయ్యానో, ఆ పాత్రని పోషించిన తీరు పట్ల కూడా అనుష్క గారి మీద నేను అంత కృతజ్ఞత ఫీల్ అయ్యి, అది కూడా నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. ఇదేదో మెలో డ్రామాటిక్గా దానికి మీరు కంటతడి అనేది కరెక్ట్ మాట కాదండి. ఓకే, జస్ట్ ఐ మీన్ టు సే ఎమోషనల్. ఓకే, రైట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మిమ్మల్ని బాగా వెన్ను తట్టి ఉన్న మనిషి ఎవరు అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి? ఒకళ్ళని ఇండివిజువల్గా చెప్పలేను సార్, టోటల్ ఎంటైర్ యూనిట్ అండి. ఎంటైర్ యూనిట్. నేను మనం ఇదివరకే చెప్పినట్టుగా 30 ఏళ్ల తర్వాత దాదాపు ఒక చారిత్రాత్మక సినిమా తెలుగులో వస్తుంది. ఎవడో ఒకడు మొదలెట్టాడు, ఎవరో ఒకడు మొదలు పెడితేనే ఒక ట్రెండ్ అంటూ స్టార్ట్ అయ్యేది. సో ఇతనికి మనం ఏ రకంగా సహాయపడవాలని లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, అంటే మనం కొన్ని సందర్భాల్లో మనకు ప్రముఖంగా కొందరు పేర్లు, ఇప్పుడు అల్లు అర్జున్, అనుష్క ఇలాంటి వాళ్ళ పేర్లు మనకి కనబడతాయండి. అలా కనబడని వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అందువల్ల ఈ పర్టికులర్ ఈ టోటల్ ప్రోడక్ట్ వెనకాతల మాత్రం మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి. రైట్. అంటే పర్టికులర్ ఒక పెద్ద మనిషి అంటూ ఎవరు లేరు, పెద్ద అంటే ఎవరు? నాకు ఒక
ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఇండివిజువల్గానే తప్ప ఓకే. నాకు ఒక పార్ట్నర్ కానీ నాకు ఒక ఏదో కార్పొరేట్ కంపెనీ కానీ ఏదో ఒక పొలిటీషియన్ వెన్నుదన్నులు కానీ ఏమీ లేవు. నాకున్న వెన్నుదన్ను అంతా మీరే. తెలుగు చిత్ర పరిశ్రమ. ఓకే. తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను సపోర్ట్ చేసింది. మీరు గత సినిమాల్లో షూటింగ్లో మీ ఫ్యామిలీని పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు అని అంటే షూటింగ్ టైంలో పిల్లలు రావడం కానీ వాళ్ళు అసలు ఇప్పుడు అలా ఎంటర్టైన్ చేయలేదు నాకు తెలిసింది. అలాంటిది ఎన్నడూ లేనిది ఫస్ట్ టైం మీ శ్రీమతి గారు రాగిణి గారు దీంట్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఏంటి దానికి రీజన్ ఏంటి? అంటే నేను దాదాపు మీరు అన్నట్టుగా నాది ఇది 13వ సినిమా అండి. ఓకే. నా ఈ 10-11 సినిమాల వరకు వాళ్ళు ఎప్పుడు కూడా అసలు మీడియా ముందుకు రావడం కానీ సినిమా ఫంక్షన్కి నేనే వెళ్ళను. ఒకవేళ నేను వెళ్ళాల్సి వచ్చినా వాళ్ళు రారు. సో నా షూటింగ్లు కూడా రారు. ఎప్పుడో ఏదన్నా ఒక ప్రముఖంగా ఒక సెట్ ఏదన్నా ఇస్తే అది చూడటం కోసం 1-2 సందర్భాలు వచ్చారు అంతే. కానీ ఈ సినిమాకండి అంటే ప్రతి రూపాయి నా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బు అండి. ఓకే. దీని మీద నేను పెట్టుబడి పెట్టింది. మీకు ఎక్కడైనా ఏ విభాగంలో అయినా అదనపు సంపాదనలు ఉంటాయేమో కానీ డైరెక్టర్కి ఇప్పుడు ఉండదు. డైరెక్టర్ ఎప్పుడు సినిమాని ఎంత బాగా తీద్దాం, నిర్మాత పెడుతున్న రూపాయి ఖర్చుకి ఏ రకంగా మనం న్యాయం చేద్దాం అని చూస్తాడు. విడుదల సమయంలో డైరెక్టర్లు తమ రెమ్యునరేషన్లు కూడా చాలామంది వదులుకున్న సందర్భాలు ఉంటాయి. నా విషయం పక్కన పెట్టండి, నేను ఇన్ జనరల్గా చెప్తున్నాను. సో అంటే డైరెక్టరు నిర్మాతతో చాలా ఎక్కువ రిలేట్ అయి ఉంటాడు సార్, మంచి బాండేజ్ ఉంటుంది. అలాంటి నేను ఓ టెక్నీషియన్గా నేను సంపాదించిన ప్రతి పైసా మేము పెట్టాను. తినేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు సార్. మనం ఫిల్మ్ మేకింగ్కి వచ్చేసరికి బాగా ఉంటారు. సో అది నేను సహించను. ఎందుకంటే ఆల్రెడీ మనం రిస్క్ చేసి ప్రతి రూపాయి చాలా విలువగా ఖర్చు పెడుతున్నాం సినిమా మీద. ఇలాగా దోచేసే వాళ్ళని మనం ఏమాత్రం ఎంకరేజ్ చేయకూడదు. దీనికి మనంటూ మనుషులు అవసరం అండి. అందువల్ల నా ఫ్యామిలీని అంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉండాలిగా మరి అంతకుముందు. అదేనండి ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ మనం సినిమాలో రుద్రమదేవిలోనూ డైలాగ్ చెప్పాం. రుద్రమదేవి అంటది తన దీన్ని అంగీకరించకపోతే సామంతులు కానీ ఇటు ప్రజలు కానీ ఏ ఇంటిని చక్కదిద్దుకునే ఇల్లాలు రాజ్యాన్ని ఏలలేదా అని. అలాగా మనీ మేనేజ్మెంట్ అండి దేనికైనా. ఇప్పుడు నేను తీసిన ఇందాక మీరు ఏ క్రమంలో వరుస సినిమాలు అంటారు. వరుస సినిమాలు తీయడానికి నేను చాలా తక్కువ చేశాను. నేను తీసినవే తక్కువ. సో నేను సంపాదించింది కూడా తక్కువే. కానీ ఆ తక్కువ సంపాదననే మనీ మేనేజ్మెంట్ తోటి వేస్టేజ్ కాకుండా ఒక బెటర్ లివింగ్ తను అరేంజ్ చేయగలిగింది నాకు. సో సేమ్ ఇక్కడ ప్రొడక్షన్లో అప్లై చేసినప్పుడు ముందు రూపాయి అనేది వేస్టేజ్ ఉండదు. మనం ఖర్చు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని మించిన తృప్తి మనకు వేరేది ఏముంది? అంటే ఈ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు. మనీ మేనేజ్మెంట్ నా మిసెస్ చేస్తే మా బ్రదర్ రామ్ గోపాల్ ఆయన కూడా తోడుగా ఉండి ఆయన ఎక్కువ లొకేషన్ స్పాట్లో ఉండి సో చేయడం జరిగింది. ఇంకోండి కథపరంగా వస్తే నిజానికి ఓకే అఫ్ కోర్స్ బాహుబలి అనేది ఫ్యాంటసీ, అది పక్కన పెడదాం. ఇది రియలిస్టిక్ స్టోరీ పక్కన పెట్టిన వెన్ కథగా కంపేర్ చేస్తే బాహుబలి కంటే కూడా ఇది గొప్ప కథ, నిజానికి గొప్ప కథ. బట్ వెన్ మేకింగ్ పరంగా వస్తే మీరు రెండింటిని ఎలా విశ్లేషిస్తారు? రెండిటికి న్యాయం జరిగిందండి. ఎందుకంటే బాహుబలి అనేది వాళ్ళు కథను బేస్ చేసుకొని తీయలే సినిమా. ఓకే, వాళ్ళు ఒక విజువల్ వండర్. ఓకే, దీన్ని ఒక కొత్త అంటే నా విశ్లేషణ వరకు అండి ఈ కొత్త అనుభూతిని కొత్త బ్యాక్డ్రాప్తో ఆడియన్స్కి అందిద్దాం అని చెప్పి నిజంగానే విజువల్ వండర్గా వాళ్ళు దాన్ని తీర్చిదిద్దారు. రుద్రమదేవిని నేను విజువల్ వండర్గా తీద్దామని చెప్పి ఎన్నుకున్న కథ కాదండి. నేను చదివిన నా చిన్నప్పుడు నా బాల్యంలో నాన్ డీటెయిల్గా ఉన్న రుద్రమదేవి చరిత్రను చదివి ఇన్స్పైర్ అయినండి.
అంటే ఆ కథకి ఇన్స్పైర్ అయ్యి తీశాను నేను. ఓకే ఓకే. సో అందుకని కథకు పరిపూర్ణమైన న్యాయం జరిగే ప్రయత్నంలో ఆ బ్యాక్డ్రాప్ చరిత్ర 13th సెంచరీని తిరిగి రిక్రియేట్ చేయడానికి ఉపకరించే సీజీలు ఇవే వాడాను తప్పితే నేను దీన్ని సీజీలో ఒక ఇదిగా చేద్దామని ఏమాత్రం ఓకే ఏం చేయలేదు. ఎందుకంటే సీజీలు నాకేం కొత్త కాదండి. ఇప్పుడు నేను చాలా ఎర్లీ డేస్లోనే సీజీల్లో చాలా మంచి క్వాలిటీ ఇచ్చిన డైరెక్టర్ నేను. అంటే చాలామందికి ఒక్కడో సినిమాలో ఏది సీజీయో ఏది లైవో కూడా తెలియదండి. సో అందుకని సీజీలను ఏం చేసుకొని సీజీలు మెప్పు పొందాలని ఏమాత్రం ప్రయత్నం జరగలేదు రుద్రమదేవి. ఈ రోజున అందరూ కూడా రుద్రమదేవిని ఆదరిస్తున్నారంటే అమ్మ ఏంటండి ఇంత చరిత్ర, గొప్ప చరిత్ర మన ఇదిలో తెలుగునాట జరిగిందా, ఇది వండర్ కింద ఉంది, చాలా ఇన్స్పైరింగ్ ఉంది అమ్మాయి క్యారెక్టర్ అని అంటున్నారంటే అదే నా విజయం. అంటే మీరే చెప్పారు ఇంకా ఈ సినిమా తీయడానికి నాకు చాలా కథ ఉంది, పెండింగ్ ఉంది, ఏదో జస్ట్ 5% తీసి ఉంటానని మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి అలా అంత కథ ఉన్న రాణి రుద్రమదేవిని మీరు ఎందుకు ఇంకా దాంట్లో మీరు మిక్స్ చేసి కల్పితం చేసి చేయాల్సి వచ్చింది? యాస్టేజ్గా ఒరిజినల్ తీస్తే ఇంకా బ్రహ్మాండంగా ఒక చరిత్ర కదా ఇది, దాంట్లో మిక్స్ చేయాల్సిన అవసరం ఏంటి వచ్చింది? ఒరిజినల్ కదా మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీరు చెప్పారు కాబట్టి మీ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని నేను అంటున్నమాట. ఎక్కడా కూడా రుద్రమదేవి కథ ఒరిజినల్గా చెప్పబడుతున్నది గ్రంథస్థం చేయబడలేదు. ఓకే. పుస్తకాల్లో అక్కడ ఉదహరించిన కథ మాత్రమే. ఓకే. అంతే తప్పితే ఇది రుద్రమదేవి కథ, ఇది రుద్రమదేవి చరిత్ర అని ఎక్కడా లేదండి. అక్కడక్కడ ఉన్నదాన్ని మనం పేర్చి నేను ఇన్స్పైర్ అయిన ఆ విషయాలన్నింటినీ పేర్చుకుంటూ శిలాశాసనాలను ఆధారం చేసుకొని మీకు కొన్ని పుస్తకాల్లో అయితే మీకు ఈవెన్ రిలేషన్షిప్లో కూడా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్ల మధ్య ఒక రకమైన బాంధవ్యం చెప్తే ఇంకొక పుస్తకంలో అదే క్యారెక్టర్ల మధ్య వేరే రిలేషన్షిప్ చెప్పడం జరిగింది. ఇంత కన్ఫ్యూజన్ ఉంది. సో చరిత్ర ఎక్కడ గ్రంథస్థం చేయబడలేదు. ఇది పర్టికులర్గా రుద్రమదేవి కథ కాకతీయుల చరిత్రగా చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ చరిత్రలో ఈ పాత్ర గురించిన ప్రస్తావన 40 years పాటు రూల్ చేసింది కాబట్టి ఆవిడ తాలూకు విజయాన్ని అక్కడక్కడ చెప్పడం జరిగింది. వీటన్నిటిని మెయిన్ శిలాశాసనాలు అనేవి కల్పితం కాదు, అవి ఆ రోజుల్లో వేయబడ్డవి. శిలాశాసనాన్ని బేస్ చేసుకొని ఒక వరుస క్రమం ఏర్పరచడానికి నేను కొంత లిబర్టీస్ తీసుకోవడం జరిగింది తప్పితే ఇప్పుడు ఒక చోట బుక్ ఉంది అంటే దాన్ని యథాతథంగా తీయడానికి మనకేం పోయింది, హ్యాపీగా తీస్తాం కదా. సో ఆ ప్రాసెస్లో ఈ కథ అందరికీ చేరువవ్వాలి అనే ఉద్దేశంతో కొంత కమర్షియల్ అడాప్టేషన్ చేయడం జరిగింది. దాంట్లో పెళ్ళి అన్నది అది నిజంగా వాస్తవం అండి, మీరు కల్పించిందా? ఏది రుద్రమదేవి పెళ్లి చేసుకో పెళ్ళి అనేది కూడా ఒక చోట ప్రస్తావించుందండి. దాన్ని మనం ఎంతవరకు మనం మరి హద్దులు దాటకుండా దాన్ని మనం డ్రమటైజ్ చేయడం జరిగింది. ఓకే ఓకే. బాహుబలితో ఇంకొక క్వశ్చన్ అండి, ఏంటంటే అంటే ఆ సినిమా చేయడానికి రాజమౌళి గారి ఆ ట్రాక్ వేరు, అంటే అతని సక్సెస్ ట్రాక్ వేరు, అతనిది ఓకే అతను అచీవ్ చేయగలడు అన్నట్టు అనుకుందాం. మీది చూసుకుంటే గతంలో మీరు ఒక 2 వరుస ఫ్లాప్స్ ఇచ్చారు, తర్వాత మీరు అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీయాలంటే కొంచెం చాలా గట్స్ ఉండాలి. మరి అంత గట్స్ మీకు ఎలా వచ్చాయి ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి? నేను రుద్రమదేవి తీయాలనుకున్నది అసలు ఇన్స్పైర్ అయింది అసిస్టెంట్ డైరెక్టర్గా బ్రేవ్ హార్ట్ సినిమా చూసి చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర గుర్తొచ్చి అరే ఇలాంటిది మనం చేయొచ్చు కదా, ఎందుకు మన ఇండియాలో రావట్లేదు అని బ్రేవ్ హార్ట్ లీడ్ అయితే ఓకే ఇది తీయాలంటే మనకంటూ ఒక మార్కెట్ ఉండాలి. ముందు ఒక డైరెక్టర్గా నాకు మార్కెట్ ఉంటే తీయగలనని ఆ రోజున అనుకుని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా నుంచి డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ అయిన క్రమంలో చాలా సినిమాలు తీశాను. ఒక్కడు సినిమా తర్వాత ఇప్పుడు నాకు సమయం వచ్చింది, ఇప్పుడు నాకు మార్కెట్ వచ్చింది. ఎందుకంటే ఆ రోజున సౌత్లో ఏ డైరెక్టర్కి ఇవ్వలేనంత రెమ్యూనరేషన్ నాకు ఆఫర్ చేయబడ్డది. అలా ఆఫర్ చేసి వచ్చిన ప్రొడ్యూసర్లకే నేను చెప్పిన ప్రపోజల్ రుద్రమదేవి. చాలా ఇన్స్పైర్ అయ్యారు. కానీ అందరూ ఎందుకు సార్ హీరోయిన్ ఓరియంటెడ్ మీద, ఇదే హీరో ఓరియంటెడ్ మీద తీయండి, తీస్తే మనం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టచ్చు అని అన్నారు. నేను అప్పటికే ఇమ్మీడియట్గా నా తదుపరి చిత్రం రుద్రమదేవి కాకతీయుల బ్యాక్డ్రాప్లోనే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, కానీ తీయలేకపోయాను. అంటే పెద్ద మార్కెట్ ఉన్న
టైంలో కూడా హీరోయిన్ ఓరియంటెడ్ కారణంగా నన్ను ఎవరు ప్రోత్సహించలేదు, అంటే మార్కెట్ ఎంకరేజ్ చేయలేదు. సో ఆ తర్వాత నేను సరే ఓకే ఎప్పుడు కాకపోతే నెక్స్ట్ సినిమాగా చేద్దాం అనుకుంటూ తర్వాత వేరే ఏ సినిమాలు చేస్తూ వస్తున్నా ఇది తీయలేకపోతున్నాను. అప్పుడు రియలైజ్ అయ్యాను నేను, రుద్రమదేవి ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా నేను తీయాలనుకుంటే మార్కెట్ సెకండరీ, ముందు మనల్ని నమ్మాలి. ఎవరు నమ్మట్లేదు, నా విషయంతో ఎవడు చూడట్లేదు. సో అందుకని ఇది మనంగా తీస్తే తప్పితే వేరే వాళ్ళు తీయాలంటే అసలు ఇంపాసిబుల్ అనేది నాకు ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. అప్పుడు నేను ఓకే మనం కూడా ఇది మైండ్లో ఉండిపోయింది, మనం ఏదో సినిమాలు చేస్తూ వస్తున్నాం, ముందు ఇది తీయాలి అని చెప్పి సంకల్పించాను. అలా అనుకున్నప్పుడైనా కూడా ఓకే మన ఒక చిన్న బడ్జెట్లో ఒక సొగసు చూడతరమా లాంటి సినిమా ఏదో వచ్చేసి ఒక మళ్ళీ ట్రాక్లో పడి చేద్దాము అని అనిపించలేదా మీకు? అంటే ట్రాక్లో పడకపోవటం అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం తీయాలనుకున్నది, ఎందుకంటే ఇక్కడ ఈవెన్ సొగసు చూడతరమా లాంటిది నేను చిన్నది తీసి సక్సెస్ గ్యారంటీ అనేది కూడా ఎక్కడ లేదండి. సక్సెస్ గ్యారంటీ అనేది ఏ రోజు లేదు సార్. సో రుద్రమదేవి తీసేదే ట్రాక్లో పడడానికి. ఇప్పుడు మీకు అంటే నా ట్రాక్ రికార్డ్ మీరు గమనిస్తేనే సొగసు చూడతరమా లాంటి ఒక రీజనబుల్ సక్సెస్ తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఎలాంటి ఆఫర్లు అండి? అప్పుడు నరేష్ గారితో తీశాను సొగసు చూడతరమా, వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారితో ఆఫర్లు వచ్చాయి. చాలామంది మీ బోటి మిత్రులు, సార్ ఎందుకు సార్ మీరు రాజేంద్ర ప్రసాద్ చాలా బిజీ హీరో, అప్పుడు ఓ మంచి ఫ్యామిలీ దీంట్లో వెళ్లకుండా ఎందుకు సార్ చిన్నపిల్లలతో రామాయణం మొదలుపెట్టారు, అది చిల్డ్రన్స్ ఫిల్ము, అది మైథలాజికల్ అంటున్నారు, దట్టు పిల్లలతో అంటున్నారు, ఎందుకు సార్ మీరు సొగసు చూడతరమా ట్రాక్ని పట్టుకుని వెళ్ళిపోయిస్తే మీకు ఓ 4 డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని చాలామంది సలహాలు ఇచ్చారు, ఇండస్ట్రీ మిత్రులు కానీ మన పాత్రికేయ మిత్రులు కానీ. నా దృష్టిలో రామాయణం చాలా గొప్ప కమర్షియల్ ఐడియా. సో అది ఎవరికి అర్థమయ్యేది కాదు. అంటే అది ఏ రకంగా ప్రూవ్ చేసిందంటే చిరంజీవులతో, అంటే చిన్నపిల్లలతో రామాయణం తీసిన నేను ఇమీడియట్గా చిరంజీవి గారితో చూడాలనుంది తీశాను. నాకు ఛాన్స్ వచ్చింది. అంటే నా దృష్టిలో నేను అనుకున్నది రీచ్ అయ్యాను. రామాయణం అనేది నన్ను అలాగా ఒకసారి 10 స్టెప్ లెక్కనిచ్చింది. అలాగే ఈ రోజున మీరు అన్నట్టు మళ్ళీ చిన్న సినిమానో పెద్ద సినిమానో అనేది ఇక్కడెక్కడ సక్సెస్ అనేది గ్యారంటీ కాదు సార్. 1 కోటి రూపాయల్లో తీసి పోగొట్టుకున్నా రిస్కే సార్. మనం 100 కోట్లలో తీసినా రిస్కే ఎప్పుడు. సో ఇక్కడ మనం నమ్మిన కథ మనల్ని డ్రైవ్ చేస్తుంది. అలా రుద్రమదేవి అనే కథ నన్ను డ్రైవ్ చేసింది. ఇప్పుడు ఈ రోజున మరి 4 భాషల్లో, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం 4 భాషల్లో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఒక రీజన్కి సంబంధించిన చరిత్ర, అంటే కేవలం తెలుగు వాళ్ళ చరిత్రని మరి మిగతా వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళ భాషల్లోకి అనువదించి ఎందుకు రిలీజ్ చేశారు సార్? కథను నమ్మిరాళ్ళు. సో అందుకని ఏదైనా మనకు డ్రైవింగ్ ఫోర్స్ కదే. మీరు అన్నట్టుగా ఈ రోజున రుద్రమదేవితో అంత కమర్షియల్ సక్సెస్ సాధించగలిగాను. మీరు ఎన్టీఆర్తో అది చేశారు, రామాయణం చేశారు, అంటే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది మీరే ఆయన్ని. సో తర్వాత మళ్ళీ మీరు హీరోగా చేయాలని అనుకోలేదా? ఆ టైం అంటే అనుకున్నాం సార్. అంటే యాక్చువల్గా ఒక్కడు తర్వాత నుంచే ఒక 2 సందర్భాల్లో అనుకున్నాం. ఒకసారి అయితే ఆల్మోస్ట్ ట్రాక్ ఎక్కబోతున్న టైంలో కథ మళ్ళీ మాకు కరెక్ట్ సెట్ అవ్వలేదనిపించింది. సో దాంతో జరగలేదు. దీంట్లో గోనగన్నారెడ్డికి ఆయన్నే సంప్రదించారని, ఆయన రిజెక్ట్ చేశారని ఒక టాక్, అది ఎంతవరకు ఉంది? ఒక ఆయన పేరే కదా, మహేష్ బాబు పేరు కూడా వచ్చింది. వీళ్ళు ఏంటంటే గతంలో నాతో పనిచేసిన హీరోలు, వీళ్ళందరికీ కూడా రుద్రమదేవి కథ, దాంట్లో గోనగన్నారెడ్డి పాత్ర గురించి ముందే తెలుసు. ముందు నుంచే వాళ్ళు ఆసక్తి చూపించారు. నేను ఆసక్తి చూపించడం కాదు, వాళ్ళంతటా వాళ్ళే చాలా ఆసక్తి చూపించారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల వాళ్ళు చేయలేకపోయారు. అంతే తప్పితే వేరే రీజన్ ఏం లేదండి. ఇంకా మేకింగ్ పరంగా వస్తే మీరు సినిమాల్లో ఒక రాజామురద్ ఇంట్రొడక్షన్ ఒక దగ్గర ఇచ్చారండి. ఒక కోట మీద వాళ్ళ డిస్కషన్ ఉంటుంది ముగ్గురు, బహుశా ఆ సీనో లేకపోతే మీ విలన్స్ నాకు గుర్తుకులేదు సరిగ్గా. కింద జాగ్రఫీ అంతా ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా ఒక క్రేన్ షాట్ ఎఫెక్ట్లో అది వచ్చి పైన వాళ్ళు డిస్కషన్ ఉంటుంది. ఆ షాట్ మొత్తం బయోగ్రఫీ అలా వెళ్తూ క్రెయిన్ అలా పైకి వెళ్ళి
కరెక్ట్గా వెళ్ళే టైంకి డిజాల్వ్ కొట్టారు మీరు, అవునండి? డిజాల్వ్ చేశారు దాన్ని. అంటే వై ఆ డిజాల్వ్ చేయాల్సిన, అంటే ఒకటే షాట్లో ఎందుకు చేయలేకపోయారు? అది అంటే అంటే అది ఇది గ్రాఫిక్స్ అయినా కూడా అది ఎందుకు సరిగ్గా మిక్స్ చేయలేకపోయారు? ఇంకొక 1 వీక్ లేట్ అయి ఉండేది రిలీజ్. అలాంటి చిన్న చిన్న మీరు బాగానే గమనించారు. సింగిల్ షాట్లో రావాలి. ఇంకా ఫైనల్గా కాల్ తీసుకున్నాం, ఇంకా అది సింగిల్ షాట్గా రావాలంటే ఇంకొంచెం అంటే ఇంత గొప్ప ప్రతిష్ట మామూలు సినిమా అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు. డిజాల్వ్ ఏం తప్పు కాదు సార్, డిజాల్వ్ ఏం ఎర్రర్ ఏం కాదు, డిజాల్వ్ అనేది ఏం తప్పేం కాదండి. సింగిల్ షాట్లోనే తీయాలని రూల్ ఏం లేదండి. కాదు, బట్ అది ఉంటే ఆ ఎఫెక్ట్ వేరు ఉంటుంది. అది మన ఇష్టం. మీ బోట్ వాళ్ళు టెక్నికల్గా మీకున్న ఇంట్రెస్ట్ కొద్దీ మీరు క్వశ్చన్ అడిగేది తప్పితే ఎవరు అడగలేదు ఇప్పుడు వచ్చి. ఆడియన్స్ కూడా అక్కడ డిజాల్వ్ జరిగిందా ఏంటనేది అనవసరం. అడగారు, మీరు టెక్నికల్గా అడిగారు కాబట్టి నేను టెక్నికల్గా సమాధానం చెప్తున్నాను. నిజంగా సింగిల్ షాట్గా తీయాల్సిన రావాల్సిందే. నేను అనుకుంటే అక్కడ ఏదో సీన్ లాగ్ అయిపోయి అలా డిజాల్వ్ కొట్టారా, లేకపోతే టెక్నికల్గానే సీజీ ఇంకా కొద్దిగా అంటే ఆ పర్టికులర్ షార్ట్ ఫినిష్ అవ్వాలంటే ఇంకా కొద్ది టైం కావాలనిపించింది. ఓకే ఓకే. సరే, మనం కొన్నిసార్లు చూస్తాం, అంటే మనం కూడా ఇంకా అంటే ప్రాజెక్ట్ వైబిలిటీ ఒక రేంజ్ వరకు దాన్ని తీసుకెళ్తాం తప్పితే ఇంకా దాన్ని చెక్కుతూ పోవాలంటే ఏ సినిమా మనకు తృప్తి ఉండదు. వదులు, నాకు అసలు అవ్వదు. నా ఒక్కడ సినిమానే ఇంకా తీయమంటే ఇంకో 4 రోజులు షూటింగ్ ఉంది. అలాగా ఈ రుద్రమదేవి కూడా నా దృష్టిలో ఇంకా చాలా వర్క్ ఉంది. మనం ఒక లిమిట్ పెట్టుకొని ఓకే దీంతో ఈ చిన్న చిన్నవి వదిలేస్తుంది. ఓకే ఓకే. అనుష్క విషయానికి వస్తే తను ఓకే అంటే నాదనగా చాలామంది దృష్టిలో, ఇండస్ట్రీలో చాలా బయట వాళ్ళ దృష్టిలో కూడా తను వ్యక్తిత్వంగా చాలా గొప్ప మనిషి. బట్ నటిగా ఆవిడకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? అంటే చాలామంది దృష్టిలో ఆవిడ ఒక అందమైన శిల్పం మాత్రమే అన్నది ఒక కామెంట్. మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పడం కాదండి, ఈ రోజున రుద్రమ్మదేవి అంటే అనుష్క, అనుష్క అంటే ఓకే, తన ఆహార్యం సూట్ అయింది. ఆహారమే కాదండి, మీకు ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి పెర్ఫార్మెన్స్ గురించి అంటే ఎక్కడ అతి చేయకుండా, అంటే అవన్నీ కూడా డైరెక్టర్గా నా దీని మేరకే చేస్తారు వాళ్ళు, బట్ ఎక్కడ మనం అతి చేయించలేదు. ఇప్పుడు తను ఎంతైనా క్వీన్. ఇప్పుడు రాజ్యం నుంచి తనని వెళ్ళగొట్టినప్పుడు ఇంకా బీభత్సమైన నటన చేసేయచ్చు, కానీ ఎంతైనా తన స్ట్రేచర్ ఆ రాజస్వం అనేది దిక్కూడదు. సో ఇలాంటివన్నీ చాలా బ్యాలెన్స్డ్గా చేసింది అమ్మాయి. అంటే మామూలుగా అయితే చిన్న ఎడ్జ్ అనమాట, అది అతిగా చేస్తే మనకి చాలా ఇదే ప్రమాదం ఉంది. ఈ రోజున అందరూ కూడా అభినందిస్తున్నారంటే మెయిన్ ఆ మెచ్యూరిటీ అండి. ముఖ్యంగా 2 పాత్రల మధ్య అమ్మాయి భిన్నమైన ఇది చూపించింది. ఇటు రుద్రదేవుడు మేల్ గెటప్, అటు రుద్రమ్మదేవి ఫిమేల్ గెటప్. ఇక ఫిమేల్ గెటప్లో ఎంత ఫెమినైనిటీ, ఎంత లాలిత్యంగా, ఎంత ఆ పాటలో పున్నమైపోయే పాటలో మీరు గమనించవచ్చు ఎంత సున్నితంగా ఉంటుందో, అంత రఫ్గా ఇక్కడ రుద్రదేవుడు గెటప్లో. అంటే అమ్మాయి రుద్రదేవుడిగా ఇంట్రడ్యూస్ అయిన ఒక 3-4 మినిట్స్ వరకు ఎవరు గుర్తుపట్టలేదు. అందరూ కూడా గూస్ బంప్స్ వచ్చాయని చెప్పి ఈ రోజున మీరు మా నెట్లో కమెంట్స్ చదవండి, అందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోయారు. ఏంటి అమ్మాయి బాడీ లాంగ్వేజ్ కానీ, ఇది చాలా రేర్గా ఆర్టిస్టులకు దొరికే ఆపర్చునిటీ అండి. అంటే మగాళ్ళు ఆడవేషం వేసి మెప్పించడం ఈజీ అండి, దాన్ని మనం ఎంటర్టైనింగ్గాను కామెడీగా చేసేస్తాం. అమ్మాయి అబ్బాయిగా మెప్పించడం అనేది మామూలు కత్తి మీద సొమ్ము. దానికి చాలా చాలా అమ్మాయి శ్రమ పడ్డది. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, మనం ఇదివరకే నేను చెప్పాను ఎనాటమీకి మనం పీటర్ జాక్సన్ వేటా కంపెనీ న్యూజిలాండ్ నుంచి బాడీ సూట్ తెప్పించాం. ఆ బాడీ సూట్లో మొత్తం నొక్కేస్తుంది అనమాట. నొక్కేసి దాంట్లో అమ్మాయి అంటే ఒక మేల్ అంటే మేలే అనిపించేలాగా, అంటే కథలోనే ముందు ఆ బిలీవబిలిటీ అమ్మాయి తీసుకురాగలగాలి, రుద్రదేవుడిగా మనల్ని మెప్పించగలగాలి. లేకపోతే అసలు చాలా మిస్ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ రోజున ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందంటే అనుష్క రుద్రదేవుడిగా బిలీవబిలిటీ తీసుకురావడమేనండి. బాహుబలిలో తమన్నాకి అనుష్క మగవేషం తనకి ఏమన్నా పోలికలు ఎక్కడన్నా అన్నారా ఎవరన్నా?
ఏమలేదండి, ఎందుకంటారా ఇది వేరు ఇది వేరు. మీరే ఎందుకో బాహుబలిలోంచి బయట రావట్లేదు మీరు. ఎందుకో నాకు అసలు ఆ క్వశ్చన్ లేదు ఇప్పటి వరకు, ఎందుకో నాకు సడన్ ఓకే రైట్. ఇంకొకటి అండి, ఈ క్వశ్చన్ నేను చాలా మంది డేటలను అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఏంటంటే ఇది ఓకే, ఇది తెలంగాణ బ్యాక్డ్రాప్లో తీసుకున్న సినిమా, బట్ అంటే ఓన్లీ అల్లు అర్జున్ మాత్రమే తెలంగాణ మాట్లాడుతున్నాడు, ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఇది లాజిక్ మొదటి తెలంగాణ బ్యాక్డ్రాప్లో తీసిన సినిమా కాదండి ఇది. ఓకే, కాకతీయ మహాసామ్రాజ్యం అనేది ఓరుగల్లుకే పరిమితమైన చిన్న రాజ్యం కాదు. బిగినింగే చెప్పడం జరిగింది. మనం జియోగ్రఫికల్గా మ్యాప్ చూపిస్తూ చిరంజీవి గారు వాయిస్ ఓవర్లో ఇటు ఒరిస్సా బార్డర్ నుండి అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, ఇటు తమిళనాడు, కంచి, టోటల్ సౌత్. సో ఇంకా మాండలికాలు అనేది ఏర్పడలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈవెన్ తెలంగాణ మాండలికం కూడా అప్పటికి ఏర్పడలేదు. మేము తీసుకున్న చిన్న లిబర్టీ ఏంటంటే యాక్చువల్గా అయితే రాజభాష, అన్ని క్యారెక్టర్లకి రాజభాష పెట్టాం. సో ఆ రాజభాష పెట్టినప్పుడు యాక్చువల్గా ఇతను కూడా రాజభాష మాట్లాడాలి. కానీ ఒక చిన్న సినిమాటిక్ లిబర్టీ ఏం తీసుకున్నాం అంటే, ఇతను అక్కడి నుంచి తిరుగుబాటుదారుగా వెళ్ళిపోయాడు, అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ పినతండ్రి చేసిన కుట్రకి అక్కడి నుంచి వచ్చినాడు. యాక్చువల్గా అయితే నక్సలిజం లీడు అక్కడి నుంచి మొదలైంది, తిరుగుబాటు తనం అనేది. సో ఆ పాత్రని ప్రత్యేకంగా రూపుదిద్దుతూ కొద్దిగా రఫ్గా ఉంటుంది క్యారెక్టర్. సో భాషలో కూడా ప్రత్యేకత చూపిస్తే బాగుంటుంది అని చెప్పి స్టడీ చేసాం. స్టడీ చేసినప్పుడు మాండలికాలు లేవండి, అంటే తెలంగాణ మాండలికం కానీ రాయలసీమ మాండలికం కానీ లేవు. అతను ఉంటున్నది మాత్రం మహబూబ్ నగర్ వడ్డెమ్మాన్ ప్రాంతం అనమాట. కొద్దిగా రాయలసీమ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది ఆ ప్రాంతం వాళ్ళకి. సో అందువల్ల మేము తీసుకున్న లిబర్టీ తోటి ఈ క్యారెక్టర్కి కొంచెం ఆ తెలంగాణ మాండలికం పెడితే ప్రత్యేకత కనిపిస్తుంది అని. సో రెండు మిక్స్ చేశారా రాయలసీమ? అంటే అక్కడక్కడ ఒకటే ఆరు పదాలను ఈవెన్ రాయలసీమ పదాలు, మేజర్గా మాత్రం తెలంగాణ ఇది. అంటే అప్పుడప్పుడే ఆ ప్రాంతం నుంచి మొదలయ్యే అనేది ఒకటి చోట ప్రస్తావించబడిన దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని పెట్టాం. అంటే చాలా సినిమాలో జరిగే మిస్టేక్ ఏంటంటే తెలంగాణ యాస తీసుకోగానే సగం తెలంగాణ మాట్లాడతారు, సగం ఏదో మాట్లాడి దాని మీద గ్రిప్ లేకపోవడము, అదే ఇక్కడ జరిగిందా, లేకపోతే తెలంగాణ మీద గ్రిప్ లేకపోవడం వల్ల అలాంటి డైలాగ్స్ వచ్చాయా, లేకపోతే పర్ఫెక్ట్ ఓకే మీరు అనుకున్నదే అదా? ఇదేమి అంటే తెలంగాణ మీద గ్రిప్ లేక అలాంటి మాటలు వచ్చాయనేది ఎక్కడ కామెంట్ రాలేదండి. ఎందుకంటే ఇది తెలంగాణలో చాలా, అంటే మనం మిగతా సినిమాల గురించి ఇప్పుడు కామెంట్ చేయకూడదు, మన సినిమాలో ఉన్నది ఏంటో చెప్పుకోవాలి. మన సినిమా వరకు తెలంగాణ మాండలికం పెడదాం. దట్టు ఇప్పుడు మోడర్న్ మాండలికం మన వాళ్ళు మాట్లాడేది, ఉర్దూ పదాలు మిక్స్ అవుతాయి. అప్పటికి ఉర్దూ లేదండి, అప్పటికి ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఉర్దూ ఉంది, ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ లేదు. సో అందువల్ల పక్కా తెలంగాణ రూరల్ ఏరియాల్లో బన్నీ కూడా మామూలు కసరత్తు చేయలేదు. తను ముందు తన వైఫ్ తెలంగాణ ఆడబిడ్డ స్నేహారెడ్డి గారు. సో తన దగ్గర నుంచి తన విలేజర్స్కి సంబంధించి కొందరిని రప్పించుకొని ఆ మాటలలో చాలా ఆథెంటిక్గా ఉండాలని చెప్పి తను చాలా ప్రత్యేకమైన డైలాగ్ అసలు బాగా పేలింది. గమ్మునుండాయి అన్నది ఈవెన్ దేవుడా కంటే కూడా బాగా పేలిన డైలాగ్, చాలా అప్లాజ్ వచ్చింది. ఇంకోటి సినిమా అనేది చిరంజీవి గారు వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయిందండి. అది ఏంటంటే అక్కడక్కడ కన్ఫ్యూజింగ్గా తయారైందేమో అనిపించింది. ఏంటి ఆ వాయిస్ వాస్కోడిగామాకి డబ్బింగ్ లాగా అక్కడక్కడ సింక్ అవుతుంటుంది. ఫస్ట్ మార్కో పోలో అండి, వాస్కోడిగామా సారీ ఆయనకి డబ్బింగ్ లాగా అది సింక్ అవుతున్నట్టుగా కలిసిపోయింది. అదే డబ్బింగ్ లాగా కన్ఫ్యూజన్ లేదండి, ఇంటర్ప్రిటర్ అంటారు, ఇంటర్ప్రెషన్ అంటే మన మార్కో పోలో మాట్లాడుతున్న దానికి తెలుగు అనువాదం చెప్పారు ఈయన. సో ఈయన వాయిస్ ఓవర్తో స్టార్ట్ చేసి ఇలాంటి పరిస్థితులు అక్కడ ఇటలీలోని వెనిస్లో ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూసిన మార్కో పోలో ఏమంటున్నాడో అతని మాటల్లోనే మనం తెలుసుకుందాం అన్న తర్వాత నుంచి అతని మాటల్ని ఈయన అనువదిస్తుంటారు. ఇంటర్ప్రిటేషన్. ఓకే ఓకే రైట్. అంతే తప్పితే అందువల్ల అది కన్ఫ్యూజన్ ఏం లేదండి, చాలా క్లియర్గా అందరికీ కూడా. ఓకే ఓకే. సినిమాలో
వేణుమాధవ్ అండ్ వెన్నెల కిషోర్ లాంటి కొంచెం గుర్తింపున్న ఆర్టిస్టులు ఏదో ఒక చిన్న సీన్ కోసం వాడుకున్నారు. అది నిజంగా దానికోసమే వాడుకున్నారా లేకపోతే ఏదైనా ట్రిమ్ చేశారా అసలు? అది కొద్దిగా ట్రిమ్మింగ్లో పోయింది సార్. అంటే యాక్చువల్గా కొంత వాళ్ళ మీద కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ కొంత ఇప్పటికే మీరు చూసింది 2 hours 38 minutes. సో అందుకని లెంగ్త్లో కుదించబడ్డది. ఇప్పుడు ఈ సినిమా ప్రొడక్షన్ వరకు ఇంత సుదీర్ఘ ప్రయాణంలో అసలు ఏంటి నా మొండిగా వెళ్తున్నాడు ఈ సినిమా విషయంలో అని మీ సొంత మనుషుల్ని అబ్బా ఇచ్చే అంటే అని అనిపించుకొని ఎవరైనా మీకు దూరమైన పరిస్థితులు ఏమైనా వచ్చాయా? అంటే అబ్బా ఈ మొండిగా వెళ్తున్నాడు ఈ ప్రాజెక్ట్ అసలు ఏమేమంత అలాంటివి ఏమన్నా జరిగాయా మీ సొంత మనుషులు? అలాగే జరగలేదు సార్. ఎందుకంటే మీరు ముందు అంటే మీ కన్సర్న్కి థ్యాంక్ యూ. అంటే మరి మీకు బయట నుంచి మరి ఎంత కష్టంగా కనిపించిందో తెలియదు, కానీ ఈ ప్రాజెక్టు నేను వెళ్తున్న ప్రయాణం అయితే నాకేం అంత కష్టంగా అనిపించలేదు సార్. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టుగా నాకు చాలా మంచి సపోర్ట్ వచ్చిందండి ఇండస్ట్రీ నుంచి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక స్టూడియో ఓనర్స్ అంటే ఒక ఏవిఎం, ఒక రామోజీరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు తీయాల్సిన ప్రాజెక్టు ఒక టెక్నీషియన్ తీస్తున్నాడే అవుట్ ఆఫ్ ప్యాషన్ అని చెప్పి ఆ సిన్సియర్ ప్రయత్నాన్ని వాళ్ళు గుర్తించారు సార్. గుర్తించి ఈ రోజున 80 కోట్లు బడ్జెట్ పెట్టారంటే 80 కోట్లు నా జోబులో నుంచి నేను కాదు కదా, మా తరతరాలు సంపాదించిన పెట్టలేం కదా. సో నాతో పాటు నన్ను నమ్మిన ఫైనాన్షియర్స్ ఏంటి చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా సిన్సియర్ అటెంప్ట్ని బాగా నమ్మారండి. అందువల్ల మనకి కాస్టింగ్ విషయంలో అప్పుడప్పుడు కొంచెం ఆర్థికపరమైన అంటే సకాలంలో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫైనాన్స్ అందకపోవటం వల్ల అది ఎన్ని సినిమాకి ఉంటాయి సార్. ఇది మీకు ఒక్కొక్కసారి మీకు చాలా పెద్ద హీరోతో తీస్తున్నప్పుడు కూడా మీకు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు సార్. సో కాకపోతే మనది ఇది ముందే ప్రిపేర్ అయ్యి దిగాం కాబట్టి ఏ రోజు నాకు అలా అనిపించలేదు. నాకు కూడా ఉన్న వాళ్ళు ఇప్పటివరకు నాతోనే ఉన్నారు. ఇప్పుడు మీరు కన్సర్న్ అన్నారు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ క్వశ్చనర్ అంతా కూడా ఏంటంటే ఒక రిపోర్టర్ గాను టెక్నీషియన్ చేయట్లేదు, ఒక ప్రేక్షకుడిగా చేస్తారు. మీ ముందు ఒక ప్రేక్షకుడు కూర్చున్నాడు అంతే. అదే లేదు, కొందరు మీ బోటి మిత్రులే రాస్తున్నారు నెట్లో మునిషాగర్ మీద బాగా సింపతి కూడా వర్కౌట్ అయింది సినిమా మీద. అంటే వాళ్ళు కరెక్ట్ కాదు మీకు అలా అనుకోవచ్చు, కానీ నేను ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను. అంటే ఈ ప్రాజెక్ట్ మీద ఒక సింపతి వర్కౌట్ అయింది. అది మీరు ఒప్పుకున్నా అంటే ఒప్పుకోవడం అన్నది ఇన్ ద సెన్స్ అండి. ముందు అంటే ఆ విషయానికి చాలా బాగుంది, నాకు వినటానికి చాలా కృతజ్ఞతగా ఉంది. బట్ మనం ఉండే 1 కోటి రూపాయల్లో సినిమాకి ఒకే కష్టపడతామండి, 100 కోట్లు తీసేదానికి ఒకే కష్టపడతాడు డైరెక్టర్ అనబడేవాడు సిన్సియర్గా. మన వైపు ప్రయత్నం లోపం అనేది ఇప్పుడు నిప్పుకు కూడా నేను అంతే కష్టపడతానండి. ఇప్పుడు ఈరోజు నిప్పు అటర్ఫ్లప్ అయింది కదా అని చెప్పి దాంట్లో అది డిటాచ్డ్గా అది నా కష్టం కాదని చెప్పుకోవడానికి లేదండి. మన ఆలోచనలో తప్పు ఉంటుంది తప్ప మన ఎఫర్ట్లో మాత్రం ఎప్పుడు తప్పు ఉండకూడదు సార్. ఈరోజు నేను దాన్ని నమ్ముకుంటాను. నేను మన ఎఫర్ట్లో ఎంతవరకు మన ఆలోచనలు తప్పవచ్చు. ఇప్పుడు అలాగని మనం ఈ సినిమాకి ఎంత కష్టపడిపోయామో మీరు చూడండి అంటే ఆడియన్స్ చూడరండి. కరెక్ట్. మనం కష్టపడాలి, అది మన బేసిక్. ఇది నువ్వు కష్టపడకపోతే ఎలాగా, నేను చాలా కష్టపడిపోయాను 3 ఏళ్ళు, అందువల్ల దయచేసి నా మీద సింపతి చూపించేయండి అని నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదండి. నా సింపతి చూసి సినిమాలు ఆడవాలండి అస్సలు 1% ఆడవండి. అందుకని అంటే అలాంటి ఒక ఆలోచన, అలాంటి మనసు ఉండటం అనేదానికి మనం ఎప్పుడు ఆల్వేజ్ ఒక కృతజ్ఞత ఉంటాం తప్పితే దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఇప్పుడు తీసుకోకూడదు సార్. కొంచెం ఓకే, ఇది పాజిటివ్గా మనకి సక్సెస్ అయింది కాబట్టి ఓకే, సంతోషం, వెరీ హ్యాపీ. సపోజ్ ఒక నెగిటివ్గా ఆలోచిస్తే, సపోజ్ ఇదేమైనా తేడా కొట్టుంటే ఈ రోజు గుణశేఖర్ గారి పరిస్థితి ఏంటి? ఏం లేదు సార్, మళ్ళీ ఇంకో కథ మొదలెడతాం. ఇప్పుడు నేను నిర్మాతగా తీయడానికి నా దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, నాతో తీయడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవచ్చు, కానీ నా ఆలోచనలు కానీ నా క్రియేటివిటీని కానీ దానికి సంఖ్యలు అయితే ఉండవండి. దాన్ని అయితే ఎవరు ఆపలేరు.
ఓకే. ఇప్పుడు నేను ఇంకో కథ తయారు చేస్తాను. ఇప్పుడు నా కథను నేను తీసుకోవడానికి నాకు ఉపయోగపడకపోతే ఇంకొకరికి ఎవరికైనా ఇస్తాను. సో అలాగా ఇక్కడే ఉంటాం, ఇదే ఇండస్ట్రీలో ఉండి ఇక్కడే మనం కంటిన్యూ అవుతాం తప్పితే ఇది తేడా కొట్టినంత మాత్రాన షిప్ మునిగిపోయినట్టుగా మనం ఏదో అయిపోవడం అనేది ఎప్పుడు జరగదండి. గుడ్. ఇంకా ఇళయరాజా గారి విషయానికి వస్తే ఆయనే సూపర్ అండ్ దాంట్లో ఎవరు తప్పు పట్టే అవసరం లేదు. బట్ ఈ సినిమా విషయానికి వస్తే ఆయన పాటల విషయంలో 100% న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ పాటల విషయానికి వస్తే అదే అండి, అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు ఆయన చేయడం జరిగిందండి. ఒకటేనండి, ఇప్పుడు మనం తీస్తున్నది ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ రెగ్యులర్ ఫిల్మ్ కాదు. ఇది ఒక హిస్టారికల్ 13th centuryలో జరిగిన కథను మనం చెప్తున్నాం. ఏం చెప్పినా సరే అది నువ్వు హిస్టరీ చెప్పు, కమర్షియల్ సినిమా చెప్పు, ఇంకోటి ఏదని చెప్పు, జనరంజకంగా చెప్పడం అనేది ఇంపార్టెంట్. అలాగా ఆయన ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు జనరంజకంగా చెప్పడం కోసం ఆయన ప్రయత్నించారు. ఆ ప్రయత్నం నాకు నచ్చింది. నేను నచ్చి నాకు ఓకే అంటేనే ఆయన పాటిస్తారు తప్పితే ఇప్పుడు మీకు పాట నచ్చినా నచ్చకపోయినా అది ఓకే చేసింది నేను డైరెక్టర్. సో అందువల్ల ఈ సినిమా మూడుకు తగ్గట్టు పాటలు కానీ, ఈ సినిమా మూడుకు తగ్గట్టు నేపథ్య సంగీతం కానీ ఆయన చాలా గొప్పగా అందించారు. ఓకే. మీ నుండి ఒక సొగచు చూడతరమా అండ్ ఒక్కడు ఇలాంటి క్లాసిక్స్ తీసిన గుణశేఖర్ గారు అప్పుడప్పుడు మధ్యలో నిప్పు లాంటి సినిమాలు ఎందుకు ఇస్తున్నారు అసలు? అంటే సార్ అదే తెలిస్తే ఎందుకు చెప్తాం సార్, తీయం కదా, అది తెలియదు కదా. నిప్పు తీసేటప్పుడు కూడా క్లాసిక్ అనుకుంటాం మనం. అది 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 ఎక్కడ వైఫల్యం జరిగింది ఆ సినిమా విషయంలో? నేనే కాదు సార్, అది ఎవరో చెప్పలేదు సార్. ఇప్పుడు వైఫల్యం, ఇప్పుడు సినిమా ఫెయిల్ అయిన తర్వాత అండి పోస్ట్ మార్టం ఎన్నైనా చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు అదే సినిమా హిట్ అని అంటే మీకు కొన్ని సందర్భాల్లో మొదటి వారంలో అట్టర్ ఫ్లాప్ అని దాని మీద చాలా విమర్శలు వచ్చి మరి అదే 1 week తర్వాత కలెక్షన్ రిలీజ్ అయిపోయి సూపర్ హిట్ అయిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మీకు శంకరాభరణం లాంటివి తీసుకున్నా, సీతారామయ్య గారి మనవరాలు తీసుకున్నా మొదటి వీక్ డిజాస్టర్ అనే టాక్ కదండి అవన్నీ. ఆ డిజాస్టర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి చాలామంది బ్యాడ్ రివ్యూలు మామూలు రాయలేదు. అసలు డాక్యుమెంటరీయా ఏంటి ఇలా రాసిన వాళ్ళు ఉన్నారు. మరి 1 week తర్వాత 4 ఖర్చుకోవడానికి కన్నా వాళ్ళకి అవకాశం దొరకనంత హిట్లయిపోయాయి. ఇప్పుడు అందువల్ల మనం తీసేది ప్రతిదీ మనం నమ్మి తీస్తాం సార్. అది కొన్నిసార్లు వర్కౌట్ అయినప్పుడు అది చాలా గొప్పగా అందరం అంటుంటే అవును గొప్ప తీసానంటాం. ఇంక అందరూ అది దాన్ని చెత్త అన్నప్పుడు ఓహో ఇది చెత్త అని మనం రిలీజ్ అవ్వడం తప్పితే మనం ముందుగానే ఫార్ములాలు అవి తెలిస్తే అసలు చెత్తే తీయం కదా. ఆ సినిమా రిజల్ట్తో మీకు వైవిఎస్ గారికి ఏమన్నా దూరం పెరిగిందా, లేకపోతే మీ రిలేషన్ అలాగే బాగుందా? అంటే అంతకుముందు మాదే గొప్ప రిలేషన్షిప్ దగ్గరగా ఉండేది కాదండి. ఆ తర్వాత దూరం అయింది లేదు. ఎందుకంటే అంతకుముందు కూడా మేము జస్ట్ ఫ్రెండ్స్. ఓకే. సో అంతే తప్పితే అంతకు మించిన కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేవేం కాదు మాకు. సో ఆ సినిమాతో సినిమా ముందు ఎలా ఉందో సినిమా తర్వాత కూడా అలాగే ఉంది. ఓకే. ఇప్పటికీ మీరు టచ్లోనే ఉంటారు అయితే? అంటే నేను జనరల్గా బయట ఇంటరాక్షన్ నాకు చాలా తక్కువ అండి. నాకు చూస్తే మీరు సర్కిల్ కూడా అసలు చాలా తక్కువ. నెక్స్ట్ అదే క్వశ్చన్కి రాబోతున్నాను. మీరు గురించి అదొక టాక్ ఉంది ఏంటంటే ఎక్కువ ఎవరిని కలవరు అని. అంటే అలాంటి కలవకపోవడం వల్ల మీరు అప్డేట్ అవ్వలేకపోతున్నారేమో అన్న ఒక చిన్న ఇది ఉంటుంది కదా. ఏ విషయాల్లో అప్డేట్? కొత్త జనరేషన్ ఎలా ఉంది, లేకపోతే కొత్త మనుషుల్ని కలిస్తేనే కదా. తప్పు మాట అండి. మీరు ఒక పుస్తకం చదివితే కొన్ని వందల జీవితాలని చదివినంత అప్డేట్ అవుతాం. ఒక సినిమా చూస్తే కొన్ని వేల కథా చర్చల్లో పాల్గొన్న అంత అప్డేట్ అవుతాం. సో నేను ప్రతిరోజు ఒక పుస్తకాన్ని చదువుతాను, ఒక సినిమాను చూస్తాను. ఓకే. నాకు దానికే టైం సరిపోవట్లేదు. నాకు ఇప్పుడు మీరు ఆఫీసు నా ఇల్లు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. సినిమాలు చూస్తుంటాను, మ్యాక్సిమం చూస్తుంటాను. నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. అంతే తప్పితే కేవలం సినిమా ఫంక్షన్లకు వెళ్ళటమో లేదా పార్టీలకు వెళ్ళటం వల్ల అప్డేట్ అనేది మీకు పిఆర్ పెరుగుతుంది.
పియర్ అని కదా, అక్కడ ఒక అట్మాస్ఫియర్ మీకు తెలియదు. సపోజ్ ఒక పబ్కి వెళ్తే ఆ పబ్ కల్చర్ ఎలా ఉంటుంది అంటే మీరు ప్రాక్టికల్గా ఒక చూసే ఇది ఉంటుంది కదా. సార్ ఇప్పుడు నేను ఏదో ఒక రెడ్ లైట్ ఏరియా మీద సినిమా తీయాలని చెప్పి అస్తమా రెడ్ లైట్ ఏరియాలో కూర్చోలేను కదా నేను. అంతే కదా, ఇప్పుడు ప్రతిదీ అవకాశం ఉన్నప్పుడు సపోజ్ స్టడీ. ఇప్పుడు చెప్తున్నా సార్, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ టేకప్ చేస్తాం, దాన్ని స్టడీ చేయడంలో నా అంతగా ఎవడు చేయలేడండి. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఓ పబ్ మీద సబ్జెక్ట్ చేశాను అనుకోండి, డెఫినెట్గా పబ్ మీద స్టడీ చేస్తాను. నేను స్టడీ చేసి కానీ నేను షార్ట్ పెట్టను. ముందు ఆ పబ్ కల్చర్ ఏంటి, అది ఎలా ఉంటుంది, అది ఏ రేంజ్కి దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది నాకు ముందు అవగాహన వస్తే తప్పితే మీకు చెప్పడానికి ప్రయత్నించను. ఆ కేస్ స్టడీ అనేది మాత్రం 100% నేనే కాదు ప్రతి డైరెక్టర్ చేయాలి, చేసి తీరాలి. అది నేను ఎక్కువ చేస్తాను. నేను మీరు గమనిస్తే నా ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. కేవలం దేనికోసం అండి, ఈ R&D కోసమే. ప్రతిదాన్ని ఇప్పుడు హిస్టరీ ఉంది, ఇదేమంత ఈజీగా నేను ఓవర్ నైట్ అనేసుకొని చేసేసిన సబ్జెక్ట్ కాదు కదా. ఎంతమంది హిస్టోరియన్స్ తోటి కలిశాను, ఎంతమందితో మాట్లాడాను, ఎన్ని మ్యూజియంలు తిరిగాను, ఢిల్లీ మ్యూజియం దగ్గర నుంచి ఇక్కడ వరంగల్ ఎన్ని తిరుగుతూనే ఉన్నాయి, ఎన్ని బుక్స్ స్టడీ చేసాం. ఇవన్నీ నేను ఇంట్లో కూర్చుంటే రావు కదా. సో అలా ఇంటరాక్ట్ అవుతారు మీరు. అవసరమైనప్పుడు నాకంటే ఇంటరాక్ట్ అయ్యేవాడు ఎవరు ఉండరండి, అది కూడా చెప్పగలను. అంటే మీరు ఇన్ఫర్మేషన్ కోసం అవుతున్నారు మనుషులను తప్పించి, ఇప్పుడు సపోజ్ ఒక రిక్షా ఓడి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒక రిక్షాని గమనించాల్సిన అవసరం లేదంటారా? అంటే జస్ట్ పుస్తకాలలో చదవడం అంటే మీకు ఒకటే సార్, ఇప్పుడు రిక్షావాడి గురించి తెలియాలంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఫ్రెష్గా రిక్షావాడి గురించి స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వాడితో పాటు నేను ఎదిగినోడినే. ఓకే, నేనే ఆకాశం నుంచి ఊడిపడి ఒక ఎలియన్ అయితే కాదు కదా. ఓహో రిక్షావాడు అంటే ఎవడనే తెలియకుండా ఎలా పెరిగేస్తాం సార్. ఇప్పుడు మన జీవితమే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనం ఈ సొసైటీలో పెరిగిన వాళ్ళమే కదా. ఈ సొసైటీలో పెరుగుతూ ఇప్పుడు ఈ రోజు అంటే నేను కన్వీనియంట్గా పుస్తకాలు చదువుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఉన్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఓ పుస్తకం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేదే నాకు. ఓ పుస్తకం కొనుక్కొని చదవడానికి కూడా లేదు, ఒక సినిమాకి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవే, ఒక DVD సినిమా చూడటం అనేది లగ్జరీయే. మరి ఈ లైఫ్ అంతా చూసి వచ్చినోడే కదా. ఈ లైఫ్ అంతా పడి డక్కా ముక్కులు తిని అదే చెప్పాను కదా నేను మీకు ఫస్ట్లోనే చెప్పిన అదే. నేను ఏది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మొదలు పెట్టేయడం ఏది కాదండి. ప్రతిదీ పడి వచ్చానండి. అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది ఇటు లైఫ్ని లీడ్ చేయడంలో కానీ, ఇటు సినిమాని డీల్ చేయడంలో కానీ. మీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులు అంటే మీరు చాలా అంటే కొంచెం ముక్కోపి అని మీరు కొంచెము ఇదవుతారని కొంచెం అని ఒక చిన్న కంప్లైంట్ ఉంది. దాని విషయం చిన్నదంటే పెద్ద అదే పని చేయడం అంత ఈజీ కాదండి. మీ దగ్గర భయం. ఎందుకంటే నేను 100% వృత్తే దైవం నాకు. అది నాకు దేవుడితో సమానం. పని దొంగలను అసలు ఎంకరేజ్ చేయను నేను. పని దొంగ అనబడేవాడు నా దగ్గర ఎవడన్నా మానేసాడంటే అది ఖచ్చితంగా పని దొంగ అయి ఉండాలి. ఓకే, పని 100% చేసేవాడినే నేను ప్రోత్సహిస్తాను. నెక్స్ట్ ఓవర్ నైట్ డైరెక్టర్లు అయిపోదాం అన్న ఆశతోటి జాయిన్ అవుతుంటారు చాలామంది. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా సరే మనం ముందు ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్స్ అండి. మనం పని నేర్చుకొని అప్పుడు ఇప్పుడు ఈరోజు నేను రుద్రమదేవ్ అనే సినిమాని ఫస్ట్ సక్సెస్ ఏంటంటే అది సినిమాని విజయవంతంగా రిలీజ్ చేసి ప్రేక్షకుల దగ్గరికి చేర్చడం. ఇది నా మొదటి సక్సెస్ అండి. ఇది కేవలం నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నాకున్న ఫౌండేషన్ వల్లే సాధ్యమైందండి. నాకు సినిమా నిర్మాణం మీద నాకున్న పట్టు వల్లే అది సాధ్యమైంది. తర్వాత నేను దాన్ని ఎంత గొప్పగా తీశాను, ఎంత మంచిగా తీశాను ఎన్ని సెకండరీ అండి. ముందు దాన్ని విజయవంతంగా మీ ముందు పెట్టాను, తీసుకొచ్చాను చూసారా, అది అంత ఈజీ కాదండి. అంటే ఇలాంటి ప్రాజెక్ట్. సో దీనికి బేసిక్గా పని నేర్చుకోవాలి సార్. పని నేర్చుకొని పని మీద ఏకాగ్రత ఉన్న వాళ్ళే. ఎందుకంటే నేను పెర్ఫెక్షనిస్ట్ని. నేను 100% పెర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మనం ఇంత పెర్ఫెక్షన్తో చేసిన దానికే బోల్డ్ వంకలు బయట నుంచి చెప్తుంటారు, నాకే కనబడుతుంటాయి. మరి అది అంటే ఒక్క షార్ట్ తీయటం అనేది పెయిన్స్ టేకింగ్ అండి, అంత ఈజీ కాదు.
ఇప్పుడు మీరు ఎందుకు 3 సార్లు ఫ్రేముల్లో చూసి ఇంటర్వ్యూ అవసరం లేదు కదా. 3 కెమెరాలు పెట్టి 3 ఫ్రేములు ఏదన్నా ఉంటే సరిపోద్ది కదా, దాంట్లో వెనకాల అది పెడదాం ఇది పెడదాం అని. ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మెకానికల్గా ఉండేవాళ్ళు అదే పని చేయలేరండి. అందువల్ల నేను అలాంటి వాతావరణంతో పనిచేసి వచ్చినోండి. కరెక్ట్. నేను క్రాంతి కుమార్ గారి దగ్గర వర్క్ చేశాను. ఆయన దగ్గర పని దొంగలు ఎప్పుడు పనికిరారు. 100% నువ్వు పని నీ వర్క్ ఆయన తీసుకుంటాడు. ఆయన రామ్ గోపాలం దగ్గర చేశాను. మీరు ఏ సినిమా చేశారండి రాంగోపాల్ దగ్గర? అంటే శివ హిందీ చేశానండి. క్షణక్షణం సగం వరకు ఉండి అప్పుడు నేను డైరెక్టర్ అయ్యాను. సో మేమందరం ఇప్పుడు కృష్ణవంశీ కానీ నేను కానీ శివనాగేశ్వరరావు గారు కానీ మేమందరం తేజ అంటే కరెక్ట్ అయిన పని నుంచి నేర్చుకుని వచ్చిన వాళ్ళం. నేను మీకు ఇదివరకే చెప్పాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవడానికి 4 ఏళ్ళు పట్టింది. అంటే అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ అంత ఈజీ కాదండి. ఇప్పుడు అసలు డైరెక్టర్ అవడానికే పెద్ద చాలా ఈజీ అయిపోయింది. సో అందువల్ల ఇది మనం ఎప్పుడు తప్పు మన వల్ల జరగకూడదండి. మన వల్ల ఒకడు ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి తప్పితే షోబీజ్ మాత్రం నేర్చుకొని పైన మెరుగులతోటి ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళని అసలు నేను ఎంకరేజ్ చేశాను. ఒకటి మహేష్ బాబు గారి విషయానికి వస్తే ఆయన మీకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు తెలిసి ఏ డైరెక్టర్ ఇవ్వలేదు అనుకుంటాను. అంటే వరుసగా మీతో 3 సినిమాలు చేశారు. తన కెరీర్లోనే ఎవరితో చేయలేదు ఇప్పటి వరకు, ఇంకా ముందు కూడా చేయకపోవచ్చు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి అతను ఇచ్చిన అవకాశాన్ని మీరు మిస్యూజ్ చేసుకున్నారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఏ అవకాశం? అంటే 2 సినిమాలు నెక్స్ట్ తర్వాత అవి కూడా మిస్, అంటే ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఒకడు, తర్వాత 2 కొంచెం రిజల్ట్ కొంచెం ఫలితం తేడా వచ్చింది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మహేష్ నన్నే కాదు వర్క్ మీద సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన ఎనీ డైరెక్టర్ని అలానే తను ఇంటరాక్ట్ అవుతాడు. నేనేదో ప్రత్యేకమనో చెప్పట్లేదు, అలా అని కూడా నేను అనుకోవట్లేదు. ఒక్కడు సినిమా తర్వాత నాకు చాలా పెద్ద ఆఫర్లు వచ్చినప్పటికీ నేను మహేష్ బాబు చేశాను. ఎందుకోసం? మహేష్ బాబు అనబడేవాడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఒక్కడనే సినిమా అంత బాగా రావడానికి మేజర్ క్రెడిట్ మహేష్కి ఇస్తాను నేను. ఇదివరకు నా ఇంటర్వ్యూలో మీరు చూసుంటారు. కొన్ని కొత్త ఐడియాలు అతని వల్ల ఆ సినిమా రూపంలో బయటికి రాగలిగాయి, అతని సపోర్ట్ వల్ల. ఈ కృతజ్ఞతతోటి, కేవలం కృతజ్ఞతే కాదు, అరే ఇలాంటి హీరో ఉంటే మనల్ని మనం ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసుకొచ్చే అనే దీంతో నాకు బయట చాలా పెద్ద రెమ్యునరేషన్ల ఆఫర్లు ఉన్నప్పటికీ కూడా మహేష్ అడగగానే వాళ్ళ ఓన్ బ్యానర్లో సినిమా చేశాను నేను. అర్జున్. అదేం డిసప్పాయింట్ చేయలేదండి. అది అబోవ్ యావరేజ్ సినిమా. అది కేవలం ఒక్కడ కంపారిజన్ తోటి అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు తప్పితే ఒక్కడు అర్జున్ కొన్న వాళ్ళందరికీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అండి అది. తర్వాత సైనికుడు కూడా ఇద్దరు నమ్మాం. అతను నమ్మాడు, నేను నమ్మాం, వర్కౌట్ అవ్వలేదు. సో అందువల్ల ఈ రోజుకి తనకు తెలిసిన ఎఫర్ట్ ఏంటనేది, ఒక సినిమా మీద ఎలాంటి సిన్సియర్ ఎఫర్ట్ పెడతాననేది. నేను ఇదివరకు చెప్పినట్టు నా ఎఫర్ట్లో లోపం ఉండదు, నా ఆలోచనలో తప్పు. సైనికుడు అనే కథ నచ్చలేదు జనాలకి. సో దాంతో సినిమా ఫెయిల్ అయింది. సో అది ఫెయిల్ అయినంత మాత్రాన మా మధ్య రిలేషన్షిప్ దూరం అవటం కానీ, రిలేషన్ గురించి ఒక్కడు హిట్ అయినంత మాత్రాన ఇంకా వర్షం ఆయన ఇప్పటికీ మీతో మంచి రిలేషన్లో ఉన్నారని తెలుసు. సో ఇందులో యూజులు అనేవి లేదండి. మనం ఒక ట్రావెల్ అవుతుంటాం, ఒక్కొక్కసారి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. తనతో మళ్ళీ ప్రాజెక్ట్ చేసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతానికైతే మహేష్తో చేయాలి అనే చేద్దాం అన్న ఉద్దేశంతో కథలు తయారు చేయడం కానీ అలా ఏమీ లేదు. ఏదైనా నాకు ఫ్లాష్ వచ్చి ఇది మహేష్ బాగుంటుంది అనిపిస్తే పట్టుకొని వెళ్ళి మహేష్ చెప్తాను. మా ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ అలాంటిది. ఇది మీకు తెలుగులో బాగా ఇప్పుడున్న దర్శకులలో బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరండి? ఒకళ్ళని కాదు, నాకు బాగా ఒక 2-3 పేర్లు చెప్పండి, పర్లేదు. విచిత్రంగా కూర్చుని అడిగారు. నాకంటే కొత్తగా
ప్రయత్నిస్తున్న డైరెక్టర్లు బాగా ఇష్టం అండి. అదే పేరు చెప్పండి. ఒక శేఖర్ కమల్ కానీ, క్రిష్ కానీ, అంటే రెగ్యులర్ ఓకే పందాలో కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ప్రయత్నించి చేద్దాం. రాజమౌళి కానీ ఓకే వీళ్ళు నేను కనెక్ట్ అవుతాను. ఓకే ఎందుకంటే రెగ్యులర్గా ఒక ట్రెండ్లో వెళ్తున్న సినిమాల దూరంలో కొట్టుకుపోకుండా కంచె చూసారా సార్? నేను చూస్తాను త్వరలో. సో అలాగే ఎవరు విభిన్నంగా ప్రయత్నిస్తూ ఉన్నా సరే నాకు చాలా ఇష్టం. ఓకే. అసలు గుణశేఖర్ గారు అంటేనే గుర్తొచ్చేది సెట్. ఎవరైనా ఫస్ట్ టాపిక్ అదే తీస్తారు. అసలు మీకు ఈ సెట్ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే? ఏదైనా ప్రతి సినిమాకి ఏదో ఒక బ్యాక్ డ్రాప్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు. స్పెషల్ అదే అండి. ఫస్ట్ ప్రతి సినిమాకి నేపథ్యం అనేది చాలా ముఖ్యం అండి నా దృష్టిలో. ఇప్పుడు చూడాలనుంది తీసుకుంటే కలకత్తా నేపథ్యం దానికి. సో కలకత్తాలో మనం ఒక తెలుగు క్యారెక్టర్, దానికి ఒక అపార్ట్మెంట్సే కావాలి. అది టిపికల్గా ఉండాలి, సేమ్ కలకత్తాని రిఫ్లెక్ట్ చేస్తూ. అందుకని మొదటిసారిగా కలకత్తా అపార్ట్మెంట్ సెట్ చేయడం జరిగింది. అది నిజంగానే అంటే చిరంజీవి గారిని పెట్టుకొని కలకత్తాలో మనం అన్ని రోజులు చేయలేం, ఒకవేళ అలాంటి ఒక అపార్ట్మెంట్స్లో కూడా అసలు చేయలేం. సో అలా సౌలభ్యం కోసం అది వేయడం జరిగింది సెట్ ఆ రోజుల్లో. అది పెద్ద సెట్. అది ఆడియన్స్ కూడా చాలా కొత్తగాను ఇదిగా ఫీల్ అయ్యారు. సో ఆ తర్వాత ఒక్కడ కూడా నేను పాత బస్తీలో ఒక కుర్రాడు చార్మినార్ బ్యాక్డ్రాప్లో, చార్మినార్ను కూడా రెగ్యులర్గా కాకుండా నేను డిఫరెంట్ పర్స్పెక్టివ్తో చూడడం జరిగింది. అంటే ఒక రూఫ్ టాప్ మీద నించుంటే చార్మినార్ అలా కనిపిస్తుంది, పైన మాత్రం మినార్లు కనిపిస్తాయి. సో ఆ మినార్ల నేపథ్యంగా రూఫ్ టాప్స్ దీంతో మనం ఒరిజినల్గా షూట్ చేయలేం. అప్పుడు 2001లో పర్మిషన్ కూడా లేదు చార్మినార్ పైకి ఎక్కడానికి. సో అందుకని సౌలభ్యం కోసం మనం సెట్ వేయటం జరిగింది. సో అది భారీ సెట్ అవటం వల్ల అది ఎలివేట్ అయిపోయింది. ఆ తర్వాత మధురై బ్యాక్డ్రాప్ మీనాక్షి అమ్మ బ్యాక్డ్రాప్లో, సో దాన్ని కూడా మనం అంటే బ్యాక్డ్రాప్ను బట్టి ఆ బ్యాక్డ్రాప్ డిమాండ్ మేరకు సెట్లు వేసుకుంటూ వెళ్ళడం జరిగింది. దాంతో అది బాగా ముద్రపడిపోయింది. ఇప్పుడు సెట్లు లేకుండానే నేను నా మొదటి సినిమా లాటి అయినా, తర్వాత సొగసుచోడతరం అయినా, మనోహరం అయినా, మృగరాజు అయినా ఇవేమీ కూడా సెట్లు ఉండవు. ఈ సెట్లు ఉన్న సినిమాలు బాగా ప్రత్యేకంగా కనిపించడం మూలంగా సో అదండి. మీరు మళ్ళీ చిన్న సినిమాలు తీసే ఉద్దేశం అయినా మళ్ళీ ఉండొచ్చు సొగసుచోడతరం అలాంటి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. చిన్న సినిమా అనేది మనం ఆల్వేజ్ మనం చాలా అంటే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కూడా మనకి వీలు కుదురుతుంది. ఎందుకంటే బడ్జెట్ తక్కువగా ఉంటుంది, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆల్వేజ్ చిన్న సినిమా అనేది నాకు చేయాలని ఉంటుందండి. ఒక మంచి కథ ఫ్లాష్ అయ్యి ఇది ఫట్ మనం తీద్దాం అని అనిపిస్తే ఎనీ మూమెంట్. ఇప్పుడు మన తమిళ్లో తీస్తున్నట్టుగా ఒక లింగుస్వామి కావచ్చు, శంకర్ కావచ్చు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ తోటి సినిమాలు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ తీస్తున్నారు. మనలో అది ఎందుకు జరగట్లేదు? అంటే ఒక సుకుమార్ ఏదో అలా స్టార్ట్ చేశారు, మీలాంటి వాళ్ళు అలా ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? మనలో కూడా ఇదివరకు ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ స్టార్ట్ చేశాడండి. రాము ఇప్పుడు చాలామంది కొంతమంది డైరెక్టర్లను రాము ఇంట్రడ్యూస్ చేశారు కదా ఆయన. మనీ సినిమాతో శివనాగేశ్వరరావు కానీ అప్పట్లో వర్మ కార్పొరేషన్ అని పెట్టి, ఇప్పుడు దాసనారాయణరావు గారు ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఓ డైరెక్టర్గా ఉండి ఆయనే పెద్ద బ్యానర్ పెట్టి. సో మనకి లేదని ఏం కాదు, మనకు ఉంది. కాకపోతే ఏంటంటే మీకు అక్కడ ఎక్కువ ఎందుకు అనిపిస్తుందంటే అక్కడ చిన్న సినిమాలు ఎక్కువ ఆదరణ ఎక్కువ ఉందండి. బాగా అంటే బాగా నేటివిటీ సబ్జెక్ట్స్ ట్రెండ్ ఎక్కువ జరుగుతుంది, అక్కడ వెళ్తుంది. సో అవి రిస్క్ తక్కువ. మీరు అందుకని డైరెక్టర్లకి డెఫినెట్గా వాళ్ళకున్న బ్రాండ్ వాల్యూ తోటి
దాన్ని మార్కెటింగ్ కూడా చేయడం కాస్త ఇప్పుడు మీకున్న బ్రాండ్ ప్రకారం 1 కోటి 2 కోట్లలో కొత్త డైరెక్టర్కి ఇస్తే డెఫినెట్గా మార్కెట్ అవుతుంది, బాగుంటుంది. అక్కడ ఆ ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి బాగా ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి ఎక్కువ మంది డైరెక్టర్లు తీస్తున్నట్టుగా కనిపిస్తుంది మీకు. మన తెలుగులో ఏం తీయకుండా లేరు అలాంటి డైరెక్టర్లు, చాలామంది మన తెలుగులో కూడా చేశారు. బట్ తెలుగులో ఏంటంటే అదే మీరు అన్నట్టు ఎవరో ఒకళ్ళు ఈ చిన్న సినిమాల ట్రెండ్ మొదలైనప్పుడు డెఫినెట్గా వస్తాయండి. అదే అండి, ఇదేదో వ్యాపార దృక్పథంతో ఇలా చేస్తే బాగుంటుంది అనేది నేను ఇప్పుడు వచ్చి అది నా డైరెక్షన్ కావచ్చు, నేను ప్రొడ్యూస్ చేద్దామని కావచ్చు, అలా ఇప్పుడు స్టార్ట్ చేయలేదండి. మన దగ్గర ఉన్న ఐడియాని బట్టి ఈ ఐడియాని తీస్తే బాగుంటుంది, అది నేను తీస్తే బాగుంటుందా లేదా ఇంకోటితో తీస్తే బాగుంటుందా అనేది అప్పుడు రావాలి తప్పితే వ్యాపారంగా మొదలెడదాం అని అయితే నాకు భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన రాదు. వ్యాపారంగా మొదలెడదామని ఈ ఆలోచన, ఇది ఎక్సైటింగ్ ఉంది, ఇది నేను తీస్తే బాగుంటుంది లేదు ఇంకోటితో తీస్తే బాగుంటుంది అని అనిపించాలి తప్పితే ఏదైనా ఆలోచన సార్ డ్రైవ్ చేయాల్సింది మనల్ని. ఒక మంచి మీరు అన్నట్టు కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ హిందీలో వస్తుంటాయి ఎక్కువ, అలాగా ఏదైనా అనిపించినప్పుడు మేబీ చేయొచ్చు. మీరు దేవుణ్ణి నమ్మరు అని అది ఎవరు చెప్పారు సార్? రామాయణం అనే సినిమా తీసిన డైరెక్టర్ సార్ నేను. దాంట్లో ఉంది మన వృత్తికి దానికి అలానే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుణ్ణి నమ్మకుండా మిమ్మల్ని నమ్మని నేను తీయడం కరెక్ట్ కాదు కదా. నేను ముందు డైరెక్టర్గా నేనైతే నమ్మాలి కదా. నేను అంటే నేను మీకు గుళ్ళకి వెళ్ళిపోవడాల్లో కనిపించకపోవచ్చు, అట్లు చుట్టూ తిరగడం. బట్ మా ఇంట్లో అయితే పూజలు జరుగుతాయి, నేను చేయాల్సినప్పుడు చేస్తాను. మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవచ్చు. ఇంకా తెలుసుకునేది ఇప్పుడు వాళ్ళందరూ ఓపెన్ కదా అందరికి. అంటే పేరు చెప్పండి. అదే రాగిణి మిస్సెస్, 2 డాటర్స్. నీలిమ కూడా తను మాస్ కమ్యూనికేషన్స్ పూర్తి చేసింది. చేసి ఈ సినిమా ఈ గుణ టీమ్ వర్క్స్ క్రియేటివ్ హెడ్గా ఉంది. అంటే తను మాస్ కమ్యూనికేషన్లో ఇంటర్న్షిప్ చేయాలి ఫిలింకి. అది కరెక్ట్గా కోఇన్సిడెంటల్గా మనం ఆల్రెడీ ఒక సినిమా తీస్తున్నాం కాబట్టి రుద్రమదేవికే తన ఇంటర్న్షిప్లో భాగంగా దీనికి క్రియేటివ్ డైరెక్టర్గా ఈ బ్యానర్కి తను చేసింది. 2వ పాప యుక్తాముఖి, తను 7th స్టాండర్డ్ చదువుతుంది. ఓకే ఓకే. సో వాళ్ళు దీంట్లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా మెయిన్ ఇండస్ట్రీలో? అది బలవంతంగా మనం రుద్దితే వచ్చేది కాదండి. ఓకే చూద్దాం. ఓకే. అండ్ వాట్ అబౌట్ ప్రతాపరుద్రుడు? అంటే అది నిజంగా మీరు చేస్తున్నారా లేకపోతే జస్ట్ ఇట్స్ ఏ బిజినెస్ స్టంట్? అంటే ఎట్లా మీరు బిజినెస్ స్టంట్లు ఎందుకు చేస్తాం సార్ మనం? అంటే కాదు కదా, అంటే మనకు ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ ఉందని ముందే చెప్పి ఓకే ఇది అన్నట్టుగా ఇప్పుడు దిల్ రాజు గారు కూడా ఓకే అన్నారు ప్రతాపరుద్రుడు చేస్తున్నా అన్నట్టుగా. బిజినెస్ స్టంట్ల కోసం దేనికోసం ఓకే నేనైతే సినిమా తీయలేదండి. ఓకే, సినిమా తీయాలనుకోను ఓకే ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు రుద్రమదేవి తీసిన తర్వాత ప్రతాపరుద్రుడు కూడా తీసేద్దాం అనేది అంత ఈజీ కాదు. యా అవును. ఇప్పుడు దీనికే మనం ఎంత ప్రయాణం సాగించాం అందరికీ తెలుసు. అందుకే అంటున్నాను. కాకపోతేనండి రుద్రమదేవి కథను పూర్తిగా చెప్పడానికి మనకి ఈ నిడి సరిపోలేదండి. రుద్రమదేవి ఇప్పుడు నేను చెప్పిన భాగంలో కొంతవరకే చెప్పగలిగాను. అంటే నేను ఎక్కువ ఇన్స్పైర్ అయిన పాయింట్ ఏంటి అంటే జెండర్ ఐడెంటిటీ. తను మగాడి వేషంలో సాధించిన విజయాలు ఆడదని తెలిసేసరికి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అదే మీరు మగాడిగా అంగీకరించారు, మగాడిగా ఆహా ఓహోని కిరీటాలు పెట్టారు. అర్రే అది మగాడు కాదా ఆడదా అనగానే అవన్నీ కాదు అసలు వెళ్ళిపోవాలని వెళ్ళగొట్టారు. ఇది నేను ఎక్కువ ఫీల్ అయిన మూవ్ అయిన అంశం ఇది. అంటే ఒక చక్రవర్తికి కావాల్సిన లక్షణాలు సమర్థవంతమైన పాలన, అది ఇదర్ మేల్ ఆర్ ఫిమేల్, సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వ లక్షణాలు ఒక ఆడదానిలో ఉన్నప్పుడు ఎందుకు అంగీకరించకూడదు? దీని మీద వెళ్ళిన పార్ట్ అండి ఈ రుద్రమదేవి. ఆవిడ వన్స్ ఆడదానిగా అంగీకరించబడ్డది. క్లైమాక్స్కి వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పింది ఒప్పుకున్నారు.
మాకు సమర్థవంతమైన నాయకత్వం కావాలి, అది నీలో ఉంది, నువ్వేనమ్మా మా రాణివి, నిన్ను మా నెత్తిన పెట్టుకుంటా ఉన్నారు. ఈ సక్సెస్ తర్వాత ఆవిడ సాధించిన విక్టరీస్ ఇంకా ఉన్నాయి సార్. ఆ విక్టరీస్ కానీ ఆవిడ క్యారెక్టర్ ఎండ్ అయ్యే విధానం కానీ చాలా గొప్పగా ఉంటుంది. దీన్ని చెప్పాలని అనిపించింది నాకు. ఇంకా రుద్రమదేవి గురించి R&D చేస్తున్నప్పుడు ప్రతాపరుద్రుడు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈవిడ మనవడు అనమాట. ప్రతాపరుద్రుడు తోటే కాకతీయ కింగ్డమ్ ఎండ్ అయింది. సో ప్రతాపరుద్రుడు కథ చెప్తున్నప్పుడు అంటే ప్రతాపరుద్రుడికి అమ్మమ్మ అవుతుంది రుద్రమదేవికి. ఇన్ బిట్వీన్ చాలా మంచి బాండేజ్ ఉంది అమ్మమ్మతోటి మనవడికి. అమ్మమ్మ ఇన్ఫ్లుయెన్స్, అమ్మమ్మ సెట్ చేసిన ఆ లెగసీని, ఆ విక్టరీని ఇతను కంటిన్యూ చేసే విధానం అది కూడా చాలా ఇన్స్పైర్గా అనిపించింది నాకు. అందుకని ప్రతాపరుద్రుడి గురించి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో తన అమ్మమ్మ గురించి చెప్తే ఈ టోటల్ న్యాయం జరిగినట్టు అవుతుందనే ఒక ఫీలింగ్ పట్టుకుంది. నాకే ఒక అసంపూర్తిగా ఫినిష్ చేయడం సరికాదనిపించింది. అని ఓకే మొదలెట్టాం ఒక మహాయజ్ఞాన్ని, ఇది ఇంకా అన్ని పరిస్థితులు అనుకూలిస్తే కొనసాగిద్దాం ప్రతాపరుద్రుల్లో, ఆ మిగతాది చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ప్రతాపరుద్రుడిని ఎండ్లో అంటే ఆ ఎండ్లో చెప్పటం వల్ల కూడా అంటే చాలామంది ఇప్పుడు నాతో ఏకీభవించారు. కరెక్టే, ఇంకా ఆవిడది ఈ రుద్రమదేవి క్యారెక్టర్ టైటిల్ ఓరియంటెడ్లోనే ఆవిడ ఫినిషింగ్ కూడా చూడటానికి చాలామంది ఒప్పుకోలేదు. యాక్చువల్గా ఫస్ట్ నేను ఆవిడ ఫినిషింగ్ని కూడా పెట్టాను, బట్ చాలామంది కథ విన్న తర్వాత అమ్మో ఇది విక్టరీతో ఆపడమే కరెక్ట్ అనే అభిప్రాయం కూడా చాలా స్ట్రాంగ్గా వెలిబుచ్చారు. సో ఇలాంటివన్నీ చెప్పడానికి మనకి వీలుగా ఉంటుంది. ఈ కాకతీయుల చరిత్రకి తెలిసిన నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త కోస్తో పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతాపరుద్రుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన పనులన్నీ అయితే సానుకూలంగానే ఉన్నాయండి. సో మీ నెక్స్ట్ ప్రాజెక్టు అదే అవ్వచ్చు. పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి R&D జరుగుతుందండి. ఎనివే సార్, మళ్ళీ మీ ప్రతాపరుద్రుడు కూడా మీరు మళ్ళీ తీయాలని, అది ఇంకా దీనికంటే సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే